is Shaheen. Welcome back to Learn Something More YouTube channel. Today we will discuss Andhra Pradesh State 8th class Mathematics chapter number 2 Linear Equations in One Variable exercise 2.1 లో సెకండ్ ప్రాబ్లం సాల్వ్ ఈక్వేషన్ అన్నారు కదా సెకండ్ ప్రాబ్లం. ఇంతకుముందు మనము ఫస్ట్ ప్రాబ్లం ఎలా అయితే చేసామో ఇది కూడా అంతేమా. గివెన్ ఈక్వేషన్ y + 3 = 10. ఇక్కడ +3 ఉంది. ఓకే, అంటే 3ని సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ 3 with 3 on both sides. లేదనుకోండి యాడ్ -3. ఓకే, ఎలా అయినా రాసుకోవచ్చు. we get y + 3 - 3 సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. 10 - 3 క్యాన్సిల్, y = 7. ఇదే మనకు కావాల్సిన సొల్యూషన్. ద రిక్వైర్డ్ సొల్యూషన్ ఈజ్ y = 7. నాన్న ఇలా అన్నా చేయండి. ఇంకొక మెథడ్ కూడా ఉంది కదా, ట్రాన్స్పోజింగ్ మెథడ్, అలా కూడా చూపిస్తాను. మీ ఇష్టం, ఈ రెండింటిలో ఏ మెథడ్ అన్నా యూస్ చేసుకోండి. y + 3 = 10. 3 అనేది ఇక్కడ ఉంది కదా నాన్న, లెఫ్ట్ సైడ్ ఉంది కదా, రైట్ సైడ్ని ట్రాన్స్పోజ్ చేస్తున్నాను. ట్రాన్స్పోజింగ్ 3 టు ద RHS. అప్పుడు ఏమవుతుంది, 3 RHS సైడ్ వెళ్ళిపోతే +3 ఉంది కదమ్మా, RHS సైడ్ వెళ్తే -3 అవుతుంది. సైన్స్ చేంజ్ అవుతాయి. y = 7. సేమ్ వచ్చాయి కదా. ద రిక్వైర్డ్ సొల్యూషన్ ఈజ్ y = 7. ఇది మా క్వశ్చన్ నెంబర్ 2 సొల్యూషన్. నెక్స్ట్ క్లాస్లో మనము క్వశ్చన్ నెంబర్ 3 సొల్యూషన్ని డిస్కస్ చేద్దాం. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్ టు ఆల్ ఆఫ్ యూ.